Hello everyone, welcome back to our channel Life of From an Art of Living Life. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ టెంపుల్ చూపించబోతున్నాను. చాలా ఫేమస్ ఆ అమ్మవారు. ఆ టెంపుల్ మరేదో కాదు, లోవా శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం అన్నమాట. ఈ టెంపుల్ కాకినాడ జిల్లాలో తునికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. నేను ఈ అమ్మవారి గురించి ఒక 10-12 సంవత్సరాల క్రితం విన్నాను. వినడం అంటే కేవలం ఆ అమ్మవారి పేరు మాత్రమే విన్నాను. కానీ ఎందుకో తెలియదు, ఆ తల్లి పేరు విన్నప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడు వెళ్తాను, ఆ అమ్మవారిని ఎప్పుడు దర్శనం చేసుకుంటాను అని అనిపించింది. నా ఈ కోరిక ఈనాటికి తీరింది. చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి దేవస్థానం హైవే నుండి ఒక 3-4 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రూట్లోనే ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాలి. లోవా కొత్తూరు అనే ఊరు దాటగానే ఆ అమ్మవారు ఉండే కొండ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ అమ్మవారి దేవస్థానం దగ్గరి ఆచారం, మొక్కులు అన్నీ కూడా నాకు తెలిసిన పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం లానే అనిపించాయి. కానీ ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే, ఈ లోవా తలుపులమ్మ తల్లి కొండపైన ఉన్నారు, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కృష్ణానది ఒడ్డున ఉన్నారు. అయితే ఈ పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం గురించి కూడా ఒక మంచి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సూపర్ ఉంటుంది. ఎవరైనా కనుక చూడటం మిస్ అయితే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఈ వీడియో చూడగానే ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ అమ్మవారు తునికి దగ్గరలో కొండపైన దట్టమైన అరణ్య ప్రాంతంలో వెలిశారు. ఈ అమ్మవారి గుడి 2 కొండల మధ్య ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఘాట్ రోడ్లో ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనం అమ్మవారి దేవస్థానం చేరుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తుంటే ఈ అమ్మవారి దేవస్థానానికి మొక్కులు మొక్కుకోవడానికన్నా కూడా ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి లేదా ఒక ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడు మనమైతే కొండపైకి వచ్చేసాం. ఇక్కడ నుండి ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ఒక 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒక చిన్న మెట్ల మార్గం, అలాగే ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. ఘాట్ రోడ్ అంటే మరీ పెద్ద ఘాట్ రోడ్ ఏం కాదు, ఇంకొంచెం కొండపైకి వెళ్తే అమ్మవారి దేవస్థానం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మెట్ల మార్గం ద్వారా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లోనే ఆ అమ్మవారికి మొక్కుకున్న మొక్కుబడులు తీర్చుకొని అందరూ కలిసి వండుకొని తింటూ ఉంటుంటారన్నమాట. అలాగే ఇక్కడ భక్తులు చాలా వరకు కూడా తలనీలాలు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లోనే ఆ అమ్మవారికి తలనీలాలు కూడా ఇచ్చేస్తారు. అయితే ఈ అమ్మవారిని తలుపులమ్మ అని, తలంపులమ్మ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అమ్మవారు ఆ పేరుతో ప్రసిద్ధి చెందడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, తలపు అంటే మన మనసులోని ఆలోచన, కోరిక అని అర్థం. తలంపు అన్నా కూడా సేమ్ అర్థం వస్తుంది. మన మనసులో ఉన్న కోరికలు తీర్చే అమ్మవారు ఈ లోవా శ్రీ తలుపులమ్మ తల్లి. కాబట్టి మన తలంపులు తీర్చే అమ్మవారు కనుక ఇక్కడ అమ్మవారు తలుపులమ్మగా, తలంపులమ్మగా మనకు దర్శనమిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్తున్నది మెట్ల మార్గం అన్నమాట. టెంపుల్ కొంచెం రెనోవేషన్ ప్రాసెస్లో ఉన్నట్టుంది. ఆ మెట్లన్నీ కూడా పడగొట్టి కొత్తగా మెట్లు కట్టబోతున్నారు. సో పెద్ద ఎక్కువ దూరం అయితే ఉండదండి. ఇన్ కేస్ మెట్లు కట్టినా సరే ఒక 100-150 లోపే మెట్లుంటాయి. అలాగే ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరడానికి అమ్మవారికి కోడి, యాట బలి మొక్కుకుంటూ ఉంటారు. వారి కోరికలు తీరగానే అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇప్పుడు మనం వెళుతున్నదే ఆ అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం అన్నమాట. ఈ లోవా శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి ఒక చిన్న పురాణ గాథ కూడా ఒకటి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా చిన్న స్టోరీ, సింపుల్గా చెప్పేస్తాను. అగస్త్య మహర్షి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణానికి మెచ్చి ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చారట. ఆయన తపస్సు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండపై ఉండే పండ్లు, ఫలాలు ఇవన్నీ తినేసి దాహంగా ఉండటంతో ఆ అమ్మవారిని మంచినీటి కోసం అడిగారట. అప్పుడు ఆ అమ్మవారు ఒక నీటి జలధారని ఆ అగస్త్య మహాముని కోసం పంపించారట. ఇప్పటికీ కూడా ఆ నీటి జలధార ఈ కొండపైనే ఉంది. ఎవ్వరికి కూడా అది ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా అంతు చిక్కనటువంటి ఒక జలధారగా ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా చెప్తుంటారు. ఆ జలధార ఉండేటటువంటి కొండనే దారకొండ అని, అగస్త్య మహాముని పండ్లు తిన్న కొండని తీగకొండ అని చెప్పి ఆయన పేర్లు పెట్టాడని చెప్పి ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఇప్పటికీ కూడా ఈ 2 కొండలని
దారకొండ అని, తీగకొండ అనే పేర్లతో పిలుస్తూనే ఉంటారు. ఈ 2 కొండల మధ్య అమ్మవారు స్వయంభూగా వెలసారట. మీరు చూస్తున్న ఈ ఆలయంలోనే అమ్మవారుంటారు. మనకి వీడియో తీయడానికైతే అక్కడి సెక్యూరిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ స్వయంభూగా వెలిసిన అమ్మవారు కాబట్టి. నేను కూడా ఇంకా వాళ్ళని ఎక్కువగా రిక్వెస్ట్ చేయలేదు. సో ఇదండి, మీరు చూస్తున్న ఈ ఆలయమే లోవా శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం. నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్నో ఏళ్ల నుండి నా మనసులో ఉన్న కోరిక ఈ రోజుకు తీరింది. చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే చాలామంది చాలా దేవస్థానాలకి వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోతుంటారు. కారణాలు ఏవైనా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, వాళ్ళు ఉండే ఏరియాని బట్టి కూడా చాలా దూరం అయిపోయి ఉండొచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా మన ఈ వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుండి చూడాలి అనుకొని చూడలేకపోయినటువంటి దేవస్థానాన్ని మీ ద్వారా, మీ నుండి నా ద్వారా చూస్తారు, చాలా ఆనందిస్తారు. అలాంటి వారందరి కోసం కూడా నేను నా వంతు ప్రయత్నంగా నేను వెళ్ళిన ప్రతి దేవస్థానాన్ని వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీ వంతు ప్రయత్నంగా మీరు వీడియోస్ షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్లో ఓన్లీ టెంపుల్సే కాదండి, రాబోయే టైంలో ఒక మంచి న్యూ కంటెంట్స్ కూడా వస్తాయి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్.